నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ పాయింట్ బ్లాంక్లో నాతో మెదక్ ఎంపీ బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు ఉన్నారు. రఘునందన్ గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ ప్రైమ్ లైన్ సమయం కేటాయించినందుకు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష రేసులో రఘునందన్ రావు పేరు విపరీతంగా నానుతోంది. ఆల్రెడీ ఉన్న ప్రాబబుల్స్ లిస్ట్లో కూడా షార్ట్ లిస్ట్ అయిపోయి ఇక ఇద్దరు ముగ్గురు మిగిలారు. అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు. సో ఐ వాంట్ టు స్టార్ట్ విత్ దట్ క్వశ్చన్. ఎంతవరకు పాసిబిలిటీ ఉంది? సో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు, వారి ఎంపిక, ఇవన్నింటినీ సామాజిక సంతులితను దృష్టిలో పెట్టుకొని చివరికి ప్రాబబుల్స్ అందరూ ఎలిజిబులే. మా పార్టీలో చాలామంది ఎలిజిబుల్ ఉన్నారు, మేమిద్దరమనే కాదు, చాలామంది ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలామంది అడుగుతున్నారు. సో మీరు అన్నట్టు మీడియాలోనే కొన్నిసార్లు షార్ట్ లిస్ట్ అయిందని, కొన్నిసార్లు ఫైన్ లిస్ట్ అయిందని, కొన్ని పేర్లు బయటకు వెళ్ళిపోయినాయని రకరకాల వార్తలు చూస్తాను. అట్లా ఏముండదు రిషి గారు. అంటిల్ ద లాస్ట్ డే వారు అనౌన్స్ చేసే కంటే ముందు మాకు కేంద్ర పార్లమెంటరీ పార్టీ బోర్డు కూర్చొని నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేస్తుంది. ఎలిజిబిలిటీకి వచ్చినప్పుడు చాలామంది ఎలిజిబుల్ ఉన్నారు, అందరూ అడుగుతున్నారు. ఎంపీలలో చాలామంది ఎంపీలు అడుగుతూ ఉన్నారు, ఎంపీలు కాని వాళ్ళు అడుగుతున్నారు, ఎమ్మెల్యేస్ అడుగుతూ ఉన్నారు. అందరూ అడగడం వేరు, రఘునందన్ అగ్రెసివ్నెస్ వేరు. ఎందుకంటే మీరు సరే గతంలో మీరు ఎక్కడో ఉన్నప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా, ఇవాళ బీజేపీలో ఉన్నా కూడా, పార్టీ తాలూకా ఒక ఐడియాలజీని స్ట్రాంగ్ ఫ్రంట్ ఫుట్ తోటి తీసుకెళ్ళడం అనేది రఘునందన్కు ఉన్న ఒక ప్రత్యేక లక్షణం. అది మిమ్మల్ని ఎంతవరకు ఫ్రంట్ లైనర్గా ఉంచుతుందనేది నా పాయింట్. అంటే పార్టీ అన్నీ ఆలోచిస్తుంది సార్. ఈ టైంలో అగ్రెసివ్నెస్ అవసరమా, ఈ టైం లోపల పొలిటికల్ మేనేజ్మెంట్ అవసరమా, ఈ టైం లోపల పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎవరు అవసరం, ఎట్లాంటి వ్యక్తులు అవసరం, వారి గుణాలు గణాలు అన్నీ చాలా విషయాల్ని దృష్టిలోకి తీసుకుంటారు సార్. అంటే దిస్ ఈజ్ ఎ పార్టీ డ్రివెన్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ. అది ఆల్ ఇండియాలో అయినా, రాష్ట్రాల స్థాయిలో అయినా, అక్కడికి జిల్లా అధ్యక్షుడైనా, మండలాధ్యక్షుడైనా. సో అందుకని ద రోల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ వెరీ క్రూషియల్ ఇన్ ఎనీ స్టేట్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు ఢిల్లీ పార్టీ అధ్యక్షుడు నరేంద్ర మోడీ గారి సూచనల మేరకు పనిచేసుకొచ్చినాడు కాబట్టి 27 సంవత్సరాల తర్వాత అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ జరిగేటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో కూడా పార్టీ దాదాపు అధికారంలోకి వస్తుందనేటువంటి విశ్వాసం మాకు వచ్చింది. సో అట్లా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, అక్కడ ఏం అవసరము అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం జరుగుతుంది. నిర్ణయం ఏదైనా అందరం సమిష్టిగా ఒకటే తాటి మీద నిలబడతాం. తెలంగాణ మాది, తెలంగాణ భవిష్యత్ అంతా భారతీయ జనతా పార్టీది అని చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. అడగడం అందరూ అడుగుతున్నాం. పదవి ఇప్పుడు కాకపోతే ఉన్న అధ్యక్షుడు బలవంతంగా ఉంచారు ఆయన్ని. నాకు వద్దు బాబు, వేరే వాళ్ళకి సమర్థుడు కట్టబెట్టండి అంటే ఎందుకు డిలే జరుగుతుంది? అంటే బలవంతుడు అని కాదు సార్. భారతీయ జనతా పార్టీలో ఒక ప్రాసెస్ ఉంటుంది రిషి గారు. మిగతా వారిలాగా ఇట్లా తీసేసి అట్లా పెట్టడం అంటూ ఉండదు. మా పార్టీ రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ఎవ్రీ 3 yearsకి ఒకసారి బూత్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అట్లా ఒక సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. సెప్టెంబర్లో వీ స్టార్టెడ్ ద ప్రాసెస్ రిషి గారు. ఇప్పటిదాకా జిల్లా అధ్యక్షులు అయిపోయారు. సో జిల్లా అధ్యక్షులలో కూడా రాష్ట్రంలో ఉన్న దానిలో సగం కంటే ఎక్కువ అయినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రానికి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు రాష్ట్రం ఎలిజిబిలిటీకి వచ్చింది. ఏ నిమిషం అయినా డిక్లేర్ చేయడానికి అవకాశం ఉండే. బట్ వీఆర్ అండర్ ద ఎలక్షన్ కోడ్. 27వ తారీఖు రోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 70% ఆఫ్ ద ఏరియాకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మళ్ళీ ఈ నిమిషంలో అధ్యక్షుల్ని మార్చడం చేయడం అది కొంచెం సబబు కాదు కదా రిషి గారు. అందుకంటే ద ఎలక్షన్ ఈజ్ కంప్లీటెడ్, ఇట్ విల్ కంప్లీట్. ఏంటి ఎట్లా ఉంది ఎన్నికలకు సంబంధించి? ముఖ్యంగా రెండు అంటే ఎప్పుడు రఘునందన్ చుట్టూ మరి కాంట్రవర్సీస్ ఉంటాయా, లేకపోతే అది ఎలా ఉంటుందో తెలియదు, లేకపోతే మీరే అందులోకి వెళ్ళి ఎదుర్కొంటారని. తాజాగా జిల్లా అధ్యక్షుడి విషయంలో కూడా ఏదో ఇష్యూ నడుస్తుంది కదా. బీసీఏ కానీ పార్టీ అనుకున్న బీసీ కాదు, రఘునందన్ అనుకున్న బీసీ. ఎందుకు ఎట్లా వచ్చింది? నియామకాల విషయం లోపల, మండలాధ్యక్షుల నియామకం విషయం లోపల ఒక రాష్ట్ర స్థాయి నుంచి ఒక జిల్లా రిటర్నింగ్ అధికారి వెళ్ళారు, అందరితో నామినేషన్స్ తీసుకున్నారు, డ్యూ ప్రాసెస్ ఫాలో అయినారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయం లోపల ఎంపీల ప్రమేయం కానీ, ఎమ్మెల్యేల ప్రమేయం కానీ ఏముండదు ఋషి గారు. నాకు రాలేదు కాబట్టి నేను తిట్టాలనుకున్నాను కాబట్టి తిట్టాలనుకుంటే, మట్టి ఎత్తేయాలనుకుంటే దానికి ఇంకేముండదు ఋషి గారు. అట్లా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ఆలోచించి అన్ని సామాజిక అంశాలను కూడా దృష్టిలోకి తీసుకున్న తర్వాత తీసుకొస్తారు. అల్టిమేట్గా ఫస్ట్ కనబడేది ఎవరు? అక్కడ గెలిచినటువంటి రఘునందన్ రావు కాబట్టి రఘునందన్ రావుని తిడతారు. అంతకుమించి అందులో ఏముంటుంది? ఎవరైనా పార్టీకి పనిచేసేటోళ్ళే. అక్కడ పోయినా 3 పేర్లో 5 పేర్లో 7 పేర్లో ఏవి పోయినా ఎవరో ఒకరికే వస్తుంది రిషి గారు. మిగతా 6 ఖచ్చితంగా తిడతారు. దాంట్లో ఏముంటుంది డిఫరెన్స్? అంతేనా? సో ఓపిక అనేది లేకపోతే రాజకీయాల లోపల ఏం చేయలేను రిషి గారు. ఇంటి ముంగట మీరు వచ్చేటప్పుడు ఆ షూ ఇప్పి కాళ్ళతో తొక్కుంటూ వస్తారు ఒక బండని. కడప తర్వాత ఉంటుంది తొక్కుడు బండ అంటాం. రాజకీయాల్లో ఉండాలనుకుంటే యూ షుడ్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ పేషెన్స్. అది ఉండాలి. ఇప్పుడు 10 మంది అడుగుతున్నాం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి, 10 మందిలో ఒకరికే వస్తుంది రిషి గారు. మిగతా 9 మంది ఇట్లే మాట్లాడుకుంటూ పోయినారు అనుకోండి, ఇంకా వేర్ ఇస్ ద డిసిప్లిన్ ఇన్ ద పార్టీ. కానీ రఘునందన్ స్పెషాలిటీ ఏంటో చెప్పనా రఘునందన్ రావు గారు? మీరు బీజేపీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా, అంటే పార్టీ కోసం, మీ పర్సనల్ ప్రయోజనాల కోసం కాదు, కేంద్రంలో పెద్దవాళ్ళని కూడా ప్రశ్నించినా సరే కొన్ని బయటకు వచ్చినా మీ ఇంపార్టెన్స్ ఏం తగ్గలేదు, పైగా పెరిగింది.
So that was సీట్ వచ్చింది, ఎంపీగా గెలిచారు. that was very unfortunate incident, which I have not spoken. Some of the media agencies which are against me, they have trolled it and they tried to damage me. అవునా? But my commitment towards the party is never changed. I always work for the party only. పార్టీ నాయకత్వానికి కానీ కార్యకర్తలకు కానీ కష్టం వస్తే రఘునందన్ ఖచ్చితంగా నిలబడతాడు. ఖచ్చితంగా రఘునందన్ ఇస్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని ఎట్లా చెప్తారో అట్లే ఉంటాడు. అక్కడ నేను ఎవరినో ధిక్కరించినాను, ఏదో మాట్లాడినాను, అదంతా కావాలని. నేను అధ్యక్ష పదవి రేసులోకి వచ్చినా లేదా ఇంకేదైనా ప్రామినెంట్ ప్లేస్లోకి వస్తున్నాను అనుకున్న ప్రతిసారి మీరు అన్నారు కదా ఏదో ఒక కాంట్రవర్సీ నా మీద బురద జల్లేస్తారు. అదే మీరు అందులో ఇప్పుడు నేను తెల్లబట్టలు వేసుకొని రోడ్డు మీద పోతున్నా రిషి గారు, మీకు నా తెల్లబట్టలు నచ్చలేదు, మీరు మోటార్ సైకిల్ మీద పోతూ కొంచెం బురద నా పైన జిత్తేసిపోతున్నారు. నేనేం చేయడానికి ఏముండదు, ఇక ఇంటికి వచ్చి నిర్మానో సర్ఫో లేకపోతే రీన్ సబ్బో పెట్టి ఉతుక్కోవడం తప్పితే నేను చేయగలిగింది ఏముండదు. ఐ కాంట్ క్యాచ్ యూ ఆల్సో. కానీ మీరు ఇందాక అన్నారు, నేను అనలేదు అని, కానీ క్లియర్గా అది అసలు మీ వాయిసే కదా, దాన్ని ఫోరెన్సిక్ పంపించినా కూడా మీ వాయిస్ అని తెలిసిపోతుంది. పంపాల్సిందే, అసలు అది నాది కాదు కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడినా. నేను వెంటనే 1 అవర్లోనే నేను రిజైండర్ ఇచ్చాను. విలువలు లేని కొంతమంది వ్యక్తులు జర్నలిజాన్ని కిల్ చేస్తున్నటువంటి కొంతమంది దుర్మార్గులు చేసినటువంటి ఒక కుట్ర తప్ప దర్ ఇస్ నథింగ్ లైక్ దట్.